కథ రెస్ట్ పడుతున్నట్టుగా ఉంది. మా అయ్యగారు ఊళ్ళో లేడు, వెళ్ళిపోయాడు. ఉన్నగా నుంచి అది చేయరా సిప్పిగా, ఇది చేయరా సిప్పిగా అని చెప్పేసి ఒకటే ఇసుకెత్తారు నొసగోడు. ఈ నొసగోడు అన్నాక నుంచి రెస్ట్ దొరకట్లే. ఆ నొసగోడు పోయాడు. కాసేపు కాళ్ళు అవుతుంది, నిలబడి కాసేపు కొనుగన్నం చేసుకుందాం. అయ్యారు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తా పని చేస్తున్నాను అయ్యారు. ఏం పని చేస్తున్నావురా? అది ఇదిగో ఊడుతున్నాను అయ్యారు, అది క్లీన్ చేస్తాను. ఏం క్లీన్ చేస్తున్నట్టు ఏం లేదు. నేను మామూలు చెప్తే నిద్రపోతున్నట్టు అసలు అబ్బే లేదయ్యారు. మీకోసమే కూర్చో కూడా వేసాను అయ్యారు. కూర్చోండి కూర్చోండి. సరే కానీ చూపిగా చెప్పండి అయ్యారు. నేను దారిని వస్తా ఉన్నాను. ఏం చూసారు అయ్యారు? ఏంది ఇళ్ళ కాడ ఏంటి ఇట్లా ఉన్నాయి అవి పెట్టారు. ఏంటి ఏంటి అట్లా ఎట్లా ఉన్నా 5 కోణాలకి ఎట్లా అయ్యా నక్షత్రాలు అవి కట్టారు. లైట్లు వేసుకున్నారు ఇంటి ముందు. ఎందుకంట ఏందంటే అయ్యారు అలా పేదల పండుగ అయ్యారు. పేదల పండుగ అంటే పేదల కోసం యేసు జన్మించారంట. యేసు బాబు జన్మించారని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. యేసు బాబు ఎవరు అంటే ఆయన లోకానికి రక్షకులు అయ్యారు. మీకు తెలియదు? పాసుగాల ఈ జిల్లాలో మన తెలియని వాళ్ళు ఎవరు రే? భలే చెప్పావా నువ్వు. అది అంటే ఆయన మీకు పరిచయం ఉండదు అయ్యారు. ఆయన మీ దగ్గరకు రాడు. ఏందిరా ఏమన్నావు? నా దగ్గరకు రారా? ఓరే సుబ్బిగా చెప్పండి. మొన్న తూరి ఎలక్షన్ లో చూసావుగా నువ్వు? చూశాను అయ్యారు. ఓరే సుబ్బిగా అయ్యారు మొన్న రీసెంట్ జరిగిన ఎలక్షన్ లో చూసావు కదరా? చూశాను అయ్యారు. ఈ పేరేంది ఎవరయ్యారు? నారా లోకేష్ బాబు అయ్యారు. మొన్న యువజన నాయకుల మీటింగ్ లో పాదయాత్రకి వెళ్తా మన ఇంటికి వచ్చాడా రాలేదా? వచ్చారు అయ్యారు. ఆయన నా దగ్గరికి వచ్చాడా నేను ఆయన దగ్గరికి వెళ్ళాడా? ఆయన మన దగ్గరికి వచ్చారు కదా. మరి ఆయన రాగానే పోయిన ఎలక్షన్ లోకి మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా, రోడ్డు మీద పాదయాత్ర చేసినప్పుడు మన ఇంటికి వచ్చాడా లేదా? వచ్చారు అయ్యారు. ఆయన వచ్చాడా నేను వెళ్ళాడా? వచ్చారు అయ్యారు. ఆయన వచ్చారు మన కాడ. ఆయన వచ్చారు కదా. మరి అంతా కాదు, మన ఇద్దరం ఢిల్లీ పోయాం. మనం గెస్ట్ హౌస్ లో ఉన్నాం. అయ్యారు. నరేంద్ర మోడీ మన కాడకు వచ్చారు, మనం మోడీ కాడకు పోయాం. మోడీ మన దగ్గరకు వచ్చారు అయ్యారు. మరి అంత పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రుల రంగులు యేసు బాబు రాడంట మన కాడికి. ఆయన రాడయ్యారు. ఆయన రాడయ్యారు. నువ్వు కాదు కదా అమెరికా ప్రెసిడెంట్ పిలిచినారు. అదే అమెరికా ప్రెసిడెంట్ పిలిచినారు. అమెరికా ట్రంప్ వచ్చాడు నా కాడికి. ఆయన వస్తాగాని రాడయ్య. ఎందుకు రాడు? ఈయన డబ్బుండి ఎట్లా పిలిస్తే రాడయ్యారు. ఏంద్రు మన గురించి ఆయనకి తెలియదు అనుకుంటా. మన సంగతులు సాంత చెప్పలేదు అనుకుంటా ఆయనకి. ఏం చెప్పలేదు అయ్యారు? ఏంద్రు ఏం చెప్పలేదు అంటావు? ఈ పొలం 30 ఎకరాలు మామిడి తోట ఉంది నాకు. అవునా? ఒంగోలు 30 అపార్ట్మెంట్ లోనే నాకు ఇటు కుక్క. ఈ ఎనకమాలు ఈ నిలమాలు 40 ఎకరం పువ్వు తోట ఉంది. అయ్యారు. నా దగ్గరికి రావడంటే నువ్వు ఆయన కానీ మీ దగ్గరికి అట్లా రాడయ్యారు. ఆయన ఏంది ఎందుకు రాడు? ఎందుకు రాడంటే అయ్యారు ఆయన పిలిచే కదా అట్లా కాదయ్యారు. సరే చెప్పిగా ఎక్కడ పిలవాలి చెప్పురా. గదిలోకి వెళ్ళి అయ్యారు. గదిలోకి వెళ్ళి మాకాలు తండేసి యేసుప్రభా నా కోసం ఒకసారి రాయ్యా, నాతో మాట్లాడని మనం వేడుకుంటే అయ్యారు తగ్గింతాను దానికి అప్పుడు బదిలేస్తారు అయ్యారు. వదిలేస్తాడంటావా? ఇస్తాడు అయ్యారు. సుబ్బిగా ఆయన గనక నేను మాట్లాడితే ఆయన గనక ఇయ్యలేదనుకో, ఇదిగో నీకు మాత్రం ఇవ్వాల్సిన జీతం మొత్తం కట్ చేసి అయ్యారు. అది ఆయన నాతో మాట్లాడలేదంటే మాత్రం నీ జీతం మొత్తం కట్ చేసి నేను నీకు తెలుసు. ఇదిగో కట్ చేసుకుని ఎంగిలి మెతుకులు నాగులకేను నా సంగతి తెలుసుగా. తెలుసు అయ్యారు. సరే అయ్యారు. అయ్యా ఏసయ్యా మా అయ్యగారికి రాయ్యా, అయ్యా పలికయ్యా ఆకలి పోద్దయ్యో. ఏందో మా సుబ్బిగాడు చెప్పాడు. పోతూ చూద్దాం అటవాడా వస్తాడేమో. మొదటికి రాజకీయాలకు రావాలనుకుంటున్నాం.
అలాంటి పెద్ద పెద్దలు మన కాడికి వస్తే ఈ జనం అందరూ ఓట్లు మనకే వేస్తారు. ఓ తూలు పిలుద్దాంలే. ఎంత వేసి అన్నది. ఇదిగో యేసు బాబా, ఓ యేసు బాబా, వినపడుతుందా నీకో? ఇదిగో మా సుబ్బి గారు చెప్పేవాడు, పిలిస్తే పలుకుతావంట, మాట్లాడతావంట. ఓ తూరు మా ఇంటికి రావడం. ఓ యేసు బాబా, యేసు బాబా. కుమారుడా, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఎవరు ఎవరు మాట్లాడేది? నువ్వేగా పిలిచావుగా. యేసు బాబా, నాతో మాట్లాడుతున్నావా? ఇంక నువ్వేం మాట్లాడతాయా? ఓ తూరి మా ఇంటికి నువ్వు భోజనానికి వచ్చాయి, భోజనానికి వచ్చాయా, భోజనానికి వచ్చాయి. ఓకే ఓకే, నీ పిలిస్తే పలికే దేవుడు నువ్వు. నీ ఇంటికి వస్తున్నా నేను. రాయేష్ బాబా, ఇంక నువ్వేం చెప్పొద్దు. ఎక్కడికి ఎక్కడికి వచ్చాక అన్ని చూసుకుందాం. ఎన్ని గంటలకు వస్తా? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. ఓ తూరి రేపు వచ్చేసి నేను మా సుబ్బి గారికి చెప్పి అన్ని రెడీ చేపిస్తామంతా. ఓకే సరే. సుబ్బిగా, అయ్యారు 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 సుబ్బిగా, అయ్యారు. రేపు యేసు బాబు మన ఇంటికి వస్తానన్నాడు. ఏంది యేసు బాబు మన ఇంటికి వస్తాను? మన ఇంటికి వస్తానన్నాడు. ఏంది యేసు బాబే? యేసు బాబు వచ్చి భోజనం చేస్తానన్నాడు మన ఇంటికి. ఏంది అయ్యగారు? నెచ్చూరా నాతో మాట్లాడాడు. అవును అయ్యగారు. అయ్యగారు నువ్వేం చేస్తావు యేసు బాబుకి? మన ఇంటికాడ అన్ని రకాల వంటలు చేసి పెట్టాలా. చేతంగానే అయ్యగారు. ఈ జిల్లాలో ఎవరు చేయని విధంగా నువ్వు భోజనాలు ఏర్పాటు చేయాలా. సరే చేతంగానే అయ్యగారు. నా జీతం పెంచుతారా అయ్యగారు? చూడాల ముందు యేసు బాబు రానిరా. యేసు బాబు వచ్చి నాకు అన్ని పెంచండి అయ్యగారు. అప్పుడు చూద్దాం లేదా? నేను పెంచండి అయ్యగారు. సరే కాసి ఏర్పాటు చేయరే, నేను కూకుంటాను. నేను చేస్తాను కానీ అయ్యగారు. అయ్యగారు నేను వెళ్ళి ఎంత ఖర్చు పెట్టానా సరే భోజనాలు అన్ని సిద్ధపాటు చేస్తాను అయ్యగారు. అన్ని చేసేది అయ్యగారు. అన్ని చేయరా, స్వీట్లు అన్ని అన్ని. సరేనా అయ్యగారు. ఇక మాత్రం అన్ని వండాలి అయ్యగారు. ఎవరు రానువా? ఎవరు ఆగరా? ఆగరా సాయ ఎవరు నేనెప్పుడు ఇవ్వాలి ఈ వడ్డీ? ఎవరికి? అయ్యగారు వాళ్ళు ఇల్లు లాక్కున్నారంట అయ్యగారు. మాట్లాడిరా, నేను ఎప్పుడు లాక్కున్నారా? ఇది ఏందో చూడరా, నేను చూడరా. ఇల్లు కూడా పిచ్చి పెట్టినాడు రా. నీకేం జరిగింది? ముందు నాకు చెప్పరా ఏం జరిగిందో. వడ్డీ డబ్బులు ఇచ్చారయ్యా. ఎవరు ఇచ్చారు? మై గారా? కట్టలేదని ఇల్లు లాక్కున్నారయ్యా. లాక్కుంటే ఇయ్యరా చాలా. వాడు సంపాదించినంత అట్లా లాక్కొని సంపాదించారా నాయన. పంపించేరా. ఆగర సామాన్య మాట్లాడుతున్నాను అయ్యారు. వాళ్ళది ఇల్లు మన వాళ్ళు వెళ్ళి లాక్కున్నారంట అయ్యారు. వడ్డీ కట్టలేదని. తర్వాత తన ముందు యేసు బాబు వచ్చిన పంపించరా. వెళ్ళాలి అయ్యారు. ఒరే ఆగరా, ఒరే నీ బట్టలు ఇంకా అక్కడ మా చిరాకు లేకున్నాడు. ఒక్కసారి సార్ మా కళ్ళని బాబా ఒరే సామె బట్టలు కూడా లేవు. బాబా నేను కన్నం
కన్ను మీద పడింది పాప నాకు అయ్యా, చొక్కా ఇప్పి ఒరే నేను తింటాను నువ్వు ఏజ్ బాబు వచ్చే టైం అయిందంట మా ఊరి ఏడిస్తాను చొక్కా ఇస్తే వెళ్ళిపోతాను మా ఫోటో తల్లానికి చీర కొనిపోయాడు నీకు చక్క ఏమిస్తాడు చెప్పు అయ్యా ఒరే నాకు ఒక్క చక్క మా వాడు జీతం ఇస్తే కొనుక్కున్నా నేను సాయంత్రం ఇంటికి పోతే మొత్తం కూడా కట్టరా నాయన ఏజ్ బాబు ఎప్పుడు వస్తాడేమో ప్రతి అందమైన వాళ్ళు అందరూ వస్తున్నారు అయ్యారు ఏజ్ బాబే ఇంకా రాలా ఇంకొకసారి అడగండి అయ్యారు ఇంకో పాలు అడిగితే వస్తాడేమో ఇంకో దారి ఏం అడుగుతా అడగండి అయ్యారు అన్ని సలారిపోతున్నాయి సరే చూద్దాం ఇంకోసారి చూద్దాం అయ్యా చేసి పాప మా అయ్యగారు పిలుస్తున్నారు అయ్యా రాండి అయ్యారు అయ్యారు అరే ఈ ఊరు స్వామి ఎవడో వస్తాడు ఏసు ప్రభు వస్తాడు ఏందిరా ఇది ఎవడో వస్తున్నాడు ఎవడు ఆపరేషన్ చేసుకోవాలా నీకెవరా స్వామి జుట్టు పెంచితే గడ్డం పెంచితే బాగానే ఉన్నావు కదరా నీకన్నా టీ షర్ట్ చేసేవు అన్నీ ఉన్నాయి ఇంకా ఆపరేషన్ అంటావేంద్రా ఏంటి అయ్యారు ఏంటంటే ఇది బాధ ఏందన్నా ఇదేనా ఆపరేషన్ ఏంటంట ఏదో ఆపరేషన్ అంట అయ్యారు మా సంగతి ఈ ఊరు వాళ్ళందరికీ తెలుసు తెలిసి అయ్యారు ఏమని పిల్లి పెచ్చం కూడా పెట్టడానికి అయ్యారు అది వాళ్ళు అంటున్నారు నువ్వు అంటున్నావా అబ్బే వాళ్ళు అంటున్నారు అయ్యారు వాళ్ళు కాదా వాళ్ళే అంటున్నారంటే అయ్యారు అయ్యారు అదో ఆమె అంటుంది మీ జమీందారు ఉన్నాడే పిల్లి ఏం పెట్టడు ఒక పూట అన్నం పెట్టడు ఆడ అన్ని జనాలు ఆక్రమించి సంపాదించిందని వాళ్ళు అంటున్నారు అయ్యారు అది ముఖ్యంగా దాని అంటుంది అయ్యారు వాళ్ళు అట్లా సంపాదించామని అనుకున్నా తిరిగి దాంట్లో కూడా సంపాదించిన సంగతి మర్చిపోతున్నారు వాళ్ళు అవునయ్య గారు డబ్బులు పొందనే ఉన్నాను డబ్బులు పని ఆపుతున్నారు అవైలబుల్ మంది మాట్లాడుతుంది మాసిపడి కండ తప్ప వీడి దగ్గర కూర్చొని నగలు వీడి దగ్గర పని చేస్తే నగలు కొనియాలి ఎవడు రసాలని పోవాలా బాబు పోవాలా ఇంకా టైం కాలేదేమో ఇంకా ఏం టైం కలుగు కాస్త చల్లగా అయిపోతున్నాయి ఎదురు వాసన పల్లె వస్తుంది మళ్ళీ జొమాటోలో ఆర్డర్ పెట్టడానికి నీ కోసం నాయన ఒక పూట కూడి పెట్టుండయ్యా కాలు పట్టుకుంటారా బాబా జొమాటోలో ఆర్డర్ ఇది కావాలా నా వాళ్ళు అన్నం తింటారంట
ప్రతి అడ్డమైన వస్తాడు కానీ ఏజ్ మాత్రం రావట్లేదు. అయ్యా ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి పిలవండి అయ్య గారు వస్తాడేమో. పిలవండి అయ్య గారు, ఈసారి వస్తాడు. అయ్యా యేసు ప్రభా ఈసారి అయినా మా జమీందారు గారు కాన్సర్ చేయండి అయ్యా. అయ్యా ఒక్కసారి. ఇదిగో యేసు బాబా, ఇదిగో అయ్యా నువ్వు వస్తావని, యేసు బాబా నువ్వు వస్తావని చెప్పేసి ఇదిగో అయ్యా మంచి మంచి గొడ్డలు వేసుకొచ్చి పెట్టా. ఇదిగో రకరకాల వంటలు చేసి పెట్టా. ఇదిగో యేసు బాబా ఏందో ఎంత పని చేసి పెట్టావో. వస్తే వస్తానని చెప్పాలా, రాకపోతే రానని చెప్పాలా. ఆ గొడ్లన్నీ ఇప్పేసన్నా నేనన్నా పడుకుంటున్నారా. ఇదిగో యేసు బాబా వింటున్నావా? నా కుమారుడా, ఎవరు యేసు బాబేనా? నేనే యేసుబాబుని. నేను ఏందయ్యా రాలేదు? నేను వచ్చాను నా కుమారుడా, వచ్చారా? ఎప్పుడయ్యా వచ్చాను. ఎప్పుడు? ఆకలితో నీ కాడకు వచ్చాను. ఆ, నువ్వు నన్ను గుర్తించరా, నెట్టేశావు. ఎప్పుడు వచ్చావయ్యా? వస్త్రహీనుడుగా నీ వద్దకు వచ్చాను. ఎప్పుడు వచ్చావయ్యా? నాకు చూడలేదే, నాకు అగపడలేదే. వస్త్రహీనుడుగా నీ వద్దకు వచ్చాను, కానీ నువ్వు నన్ను నెట్టేశావు. ఏది ఆడుకునేవాడుగా వచ్చింది నువ్వా? అవును నా కుమారుడా, ఆ గొడ్డ లేని కూడా వచ్చింది నువ్వా? అవును నా కుమారుడా. అయ్యో యేసయ్యా నా తప్పుని క్షమించయ్యా. అయ్యా నేనెంత దౌర్భాగ్యుని తండ్రి. అయ్యా నువ్వు వచ్చినది కూడా కట్టుకోలేకపోయానయ్యా. సరేయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా యేసయ్యా ఎగనించైనా అయ్యా ఏ అడుక్కునేవాడు వచ్చినా, ఎవరు తండ్రి నా అవసరం కోసం వచ్చినా దేవ వాళ్ళకి సహాయం చేస్తానయ్యా. నా ఉన్నంతలో వాళ్ళకి సహాయం చేస్తానయ్యా. అయ్యా యేసయ్యా నేను నీ దగ్గరికి వస్తానయ్యా. పిలిస్తే పలికే దేవుడు. నువ్వెక్కడుండి ప్రార్థన చేసినా, నువ్వెక్కడుండి మొరపెట్టినా నేను నీకు సమాధానం ఇస్తాను. నీ వెంటే ఉంటాను నా కుమారుడు. వాళ్ళకు వస్త్రాలు అడిగినా, అన్నం అడిగినా కాదనక పెట్టు నా కుమారుడు. నాకు పెట్టినట్టే అవుతుంది. ఇస్తానయ్యా, అట్టాగే చేస్తానయ్యా. యేసయ్యా అట్టాగే చేస్తానయ్యా. యేసు బాబు చెప్పారంట్రా. ఏం చెప్పాడు గారు? వచ్చాడంట్రా. ఎప్పుడు వచ్చాడు గారు? అడుక్కునేవాడుగా వచ్చాడంట్రా. అంటే ఇందాక అడుక్కోవడానికి వచ్చింది ఆయన. ఆయనంట్రా. అయ్యో అయ్య గారు, గొడ్డలు లేవని చెప్పి వచ్చాడంట్రా. చక్క లేకుండా వచ్చాడు ఆయన. అవునురా, ఆయనేనంట్రా. ఎంత దౌర్భాగ్యులారో మనం గుర్తుపట్టలేకపోయాం. అయ్య గారు నాకంటే తెలియదు మూర్ఖుని అనుకో, నీకేమైందిరా? అయ్య గారు వాళ్ళు చెప్పారు అయ్య గారు, ఆ పాస్టర్ గారు దీని పక్షం నుండి దేవుడు అని మనం కనుక్కోలేకపోయాను కదా. నేను కూడా ఎప్పుడు చూడలేదు కదా అయ్య గారు, అందుకని అయ్య గారు ఇక నుంచి అయినా ఎవరు ఏ అవసరం కోసం వచ్చినా వాళ్ళకి చేసి పంపిద్దాంరా. ఇట్లాగానే అయ్య గారు. సరేనయ్య గారు. అయ్యా యేసయ్యా మా అయ్య గారికి ఎంత మంచి మనసు ఇచ్చావా అయ్యా. నీకు కూడా జీతం ఇస్తాను. అవునయ్య గారు. ఇస్తానురా. ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు కాబట్టి నీకు కూడా ఒక ఇల్లు ఇచ్చేస్తాను.